రోజు మూడు రకాల ఆమ్లెట్లు వేసాను. ఒకటోది ఎగ్ బ్రెడ్ బజ్జీ, 2 ప్లెయిన్ ఆమ్లెట్, 3 ఆనియన్ ఆమ్లెట్. ఎగ్ బ్రెడ్ బజ్జీకి కావాల్సినవి ముందు బ్రెడ్ కోసి ఉంచుకోవాలి. బ్రెడ్ కోసి సైడ్ పెట్టి ఈ బ్రెడ్ సైజెస్కి 4 ఎగ్గులు సరిపడతాయి. 4 ఎగ్గులు ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉంచాను నేను. అందులో 4 ఎగ్గులు కొట్టుకొని కొట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా, కారం. ఇంట్లో పిల్లలు తినడానికి కనుక అన్నీ కొంచెం కొంచెమే వేసుకోవాలి. వేసి బాగా కలపాలి ఉండలు లేకుండా. పాన్ పెట్టి ఆయిల్ తక్కువ వేయాలి, ఎందుకంటే ఇది కాకపోతే బ్రెడ్ పీట్ చేస్తుంది. ఒక్కొక్క బ్రెడ్ సైజ్ అందులో ముంచి హెవీ వీట్ పెట్టకుండా మామూలు వీటిలో ఉంచాలి. మామూలు వీటిలో ఉంటే సరిపడుతుంది, నీట్గా కాలుతుంది. అలాగే వేసాం కదా. ఇది చిల్లీ సాసు, టమాటా సాస్తో చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మంచిది. బయట అవి కంటే ఇవి బెస్ట్ కదా. కనుక మా కోనకైతే చేసాను. రోజు మా నాన్న వంట రెడీ తీస్తుందో ఉప్పు వేయలేరు, దాల్చి వేయలేరు, పసుపు వేయలేరు, కారం వేయలేరు. కారం అంతే వేయలేదు, వంట మొత్తం అంతా చేస్తుంది. చూడు చేస్తుంది. ఇవాళ చూడు ఆఫీసర్ వంట చుచ్చి తెయ్యతో చేస్తుంది. ఉప్పేయం రాదు, ఏదేయడం రాదు. అంతే. బాయ్ బాయ్. I love surprise. I love surprise. ఓకే. done. ఈరోజు ప్లెయిన్ ఆమ్లెట్ కోసం 2 ఎగ్గులు కొట్టాను. 2 ఎగ్గులు కొట్టి ఇందులో పెప్పరు, నెక్స్ట్ సాల్టు, కారం 3 వేసుకొని, ఈ రోజుల్లో ఆమ్లెట్ వేయడం రాకపోవడం అంటే ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరు వేస్తారు, ఆఖరికి చిన్నపిల్లతో సహా. కాకపోతే ఇది వేసే విధానం ఎందుకు చెప్తానంటే, మనం ప్లెయిన్ ఆమ్లెట్ అయినప్పటికీ ప్రతి ఉండలా ఉండిపోద్ది. ఆ ఉండలు లేకుండా ఉండాలంటే బాగా చిలుకు కొట్టాలి. ఆ చిలుకు కొట్టడంలో 2 లాభాలు ఉన్నాయి. ఒకటి ఉండలు లేకుండా ఉంటుంది, నెక్స్ట్ ఆమ్లెట్ పొంగుతుంది, పెద్ద సైజు వస్తుంది, స్మూత్గా ఉంటుంది. బాగా చిలికితే ఇలా పేడింపు వస్తుంది. మొత్తం ఎక్కడ కారం పెప్పరు గడ్డలా ఉండదు. ఐటమ్ వేసే ఫాన్ కూడా కొంచెం నీటిలో ఉండాలి, లేదా ఫాన్ గంటేస్తుంది, మొత్తం నీట్గా రాదు. ఇలా వేసిన తర్వాత ఆమ్లెట్ ఇప్పుడు తిరగేస్తే చాలా నీట్గా వస్తుంది. ఫాన్ గంట నీట్గా వస్తుంది. వేసుకొని ఇది మనకి ఫుడ్ ఉన్నప్పుడు అయితే సింపుల్గా ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకొని కొంచెం రసం రైస్తోనైతే చాలా బాగుంటుంది.
ఒకసారి ట్రై చేయండి. రైట్ చైనా అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, వానలు లేక నిండది చెరువు, తొందరగా తలుపులు తెరువు. తసల రవ్వల బయట పిచ్చి పుట్టిందే పిల్ల. సాల్ట్, కారం, గరం మసాలా, ఎంత బాగా రబ్ చేస్తే అంత ఆమ్లెట్ కూడా పప్పులు వేయండి. పప్పులు వేసాను నేను, పడుగులు అవుతుంది. పప్పులు వేయండి. పప్పులు వేసి అడుగు అనేది మారదు. ఆమ్లెట్ ఎప్పుడు కూడా గోల్డ్ కలరే ఉండాలి, రెడ్ అవ్వకూడదు. రెడ్ అయితే షేడ్ వచ్చేస్తుంది, షేడ్ వస్తే తినడానికి బాగోదు. చైనా ఫస్ట్ నైట్ పలహారం, లబ్జుగా ఉందే డైమండ్ రాణి, వెచ్చగా చైనా లవ్ పోర్ని.